హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త బుక్ అయితే తీసుకొచ్చాను. అది వచ్చేసి చిక్లిట్ అనమాట. ఈ బుక్ చాలా బాగుంది. మనం ప్రతి బుక్ చదువుతున్న కొద్దిగా మళ్ళీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఆ బుక్ మనం చదివిన తర్వాత మనమే నేర్చుకోవాలి ఏంటి అనేది, మనం అవన్నీ గ్రహించాలి. కానీ ఈ బుక్ నేను చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ బుక్ ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ కా నుంచి లాస్ట్ చదివేంత పేజ్ వరకు మళ్ళీ మనం కొత్తగా చూస్తాము. అసలు నిజంగా బయట ఇలా జరుగుతుందా, కానీ ఎవరు చూసి చూడనట్టు వదిలేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. మీరు అడగచ్చు ఈ బుక్ ఎందుకు చదవాలి ఏంటి అనేది. కానీ దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఒకరు మాత్రం హైలైట్. ఆవిడ ఇందిర అంటే ఆవిడ వచ్చేసి ఫెమినిస్ట్ అనమాట. ఇందులో జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి ఆవిడ చాలా బాగా డీల్ చేస్తారు. బట్ మధ్యలో ఆవిడ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల వాళ్ళ స్వయాన అమ్మాయి అయినా తను బాగా డీల్ చేస్తుంది. తను అవన్నీ చేయలేక తను మధ్యలోనే చనిపోతారు సడన్గా. సో తర్వాత వాళ్ళ అమ్మాయి అవన్నీ తనే మొత్తం డీల్ చేస్తుంది. చాలా బాగా డీల్ చేస్తుంది. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. సూపర్ స్టోరీ, చాలా బాగా రాశారు సృజనా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. మీరు మాకు ఇంకా ఇలాంటి బుక్స్ చాలా ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ బుక్ కావాలంటే అమెజాన్లో అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.